గురూపదేశ రత్నమాల. మాయ మనస్సు. మాయ నేను అనే జీవుడు నిజంగా ఉన్నట్లు చూపించి తన మాయాశక్తి చేత మనుషులను భ్రమింపచేస్తుంది. తన విజయాన్ని చూసి తనలో తానే మురిసిపోతుంది. తనకంటూ ఒక ఉనికి లేని మాయ. ఉన్నాను అనే సద్రూప ఆత్మజ్ఞానాన్ని అనుభవించినప్పుడు అజ్ఞానరూపమైన బాహ్య వస్తువులెన్ని ఉన్నా నష్టమేమీ? ఏమీ లేదు. కారణం ఆ అనాత్మ గురించిన అజ్ఞానాంధకారం హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని కొంచెమైనా మరుగుపరచలేదు. వివరణ: ఒకని నీడ ఎంత పొడవుగా, ఎంత వెడల్పుగా, ఎంత నల్లగా ఉన్నా సూర్యుణ్ణి మరుగుపరచలేదు. కానీ నీడ సూర్యుని ప్రకాశాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే ఈ ప్రపంచ దృశ్యం ఆత్మ ప్రకాశమును రుజువుపరుస్తున్నదని భావం. మాయ నశించేది, ఉనికి లేనిది, జడమైనది. అది ఆత్మని తన వశపరుచుకొని కట్టిపడేసి తర్వాత వదిలేస్తోందనటం, అనగా ముక్తి పొందిస్తోందనటం ఎంతో అల్పమైన మాట. ఒక దోమ నోటిని తెరచి ఈ విశాలాకాశాన్నంతా మింగి తర్వాత వాంతి చేసి ఉమ్మేసింది అని అనడం కంటే కూడా ఎంతో మూర్ఖమైన మాట. జ్ఞానరూపమైన హృదయమే సద్వస్తువు అని అన్నప్పుడు ఈ మాయ కేవలం అసత్యమే కదా. అసత్యమైన మాయా అనే పాము వలన కాటువేయబడి ఆత్మ మూర్ఛిల్లుతోందని చెప్పడం ఎంతో వింత, అబద్ధం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.